ఈరోజు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో విజయవాడలో ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఎక్స్పో అట్లాగే ఇక్కడ ఒక సెషన్స్ కూడా మాట్లాడేదానికి కూడా ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షులు భాస్కరరావు గారిని అలాగే చంద్రశేఖర్ గారిని అందరూ కూడా వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. దాదాపు రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి స్టాల్స్లో అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసే అవకాశం కూడా కల్పించారు. ఇది బహుశా రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్నీ ఇంటిగ్రేటెడ్గా ఒక దగ్గర. ఇది ఒక శుభ పరిణామం. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కొంత నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి అవకాశం వస్తుంది. ఇక్కడ రాబోయే కాలంలో వచ్చే ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి సమాచారం, చర్చలు, ఎలా దానికి సపోర్ట్ ఉంటుంది అనేది కూడా మొత్తం ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ స్టాల్స్లో కూడా లేటెస్ట్గా వచ్చే ఎక్విప్మెంట్స్ కానీ లేటెస్ట్గా వచ్చే మిషనరీస్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి ఆలోచన. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా చేయాలనేది ఆయన ఆలోచన. దానికోసమే ఇవాళ స్కిల్ సెన్సెస్ కూడా చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి నైపుణ్యత, మన వృత్తిలో, మన అందరికీ కూడా చేతి వృత్తులు, కుల వృత్తులు చాలా రకాలు ఉన్నాయి. ఆ నైపుణ్యతను కూడా ఇవాళ సెన్సెస్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సపోర్ట్తో వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా, యువ పారిశ్రామికవేత్తలుగా, ఎంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ మనకు అపారమైనటువంటి వనరులు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతం ఉంది, ఆక్వాకల్చర్ ఉంది, అదేవిధంగా అగ్రికల్చర్లో మనం చాలా టాప్లో ఉన్నాం. వీటినన్నిటి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కింద మనం డెవలప్ చేసుకోగలిగితే, అలాగే అపారమైన ఖనిజ సంపదలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ కానీ ఇక్కడ కానీ మనం ఏర్పాటు చేసుకోగలిగితే రాష్ట్రం అన్ని రకాలు కూడా ముందుకెళ్ళేదానికి అవకాశం వస్తుంది. అదే కాదు, ఇవాళ టూరిజంలో కూడా ఇవాళ మనకి చక్కటి అవకాశాలు ఉన్నాయి. మరి ఒక పాలసీలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పాలసీలు అన్నీ కూడా తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం. దానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్ చాలా సపోర్ట్ చేస్తాయి. మరి మన యొక్క ఆలోచనలకు తగిన విధంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని, గత ప్రభుత్వాల్లాగా కాలయాపన చేయటమో లేకపోతే ఇండస్ట్రీస్ని వేధించడమో చేది ఈ ప్రభుత్వం. ఇవాళ ఫాస్ట్గా బిజినెస్ చేయాలి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఇవాళ చేస్తున్నాం. గతంలో చూసాం, వచ్చిన ఇండస్ట్రీస్ పారిపోయినాయి. మంత్రులను అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఇవాళ 24/7 మేము అందుబాటులో ఉండే ప్రభుత్వం ఇవాళ ఉంది. గతంలో లాగా కోడిగుడ్ల మీద ఏకలు లెక్కేసుకోమని చెప్పే ప్రభుత్వం కాదు ఇది. పనిచేసే ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని విజన్ 2047 విజన్తో ముందుకెళ్లే ప్రభుత్వం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ఇక్కడ ఆర్థిక వనరులు కూడా అభివృద్ధి చెందడానికి ముందు ఉంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులందరినీ కూడా మరి అధ్యక్షులు భాస్కరరావుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. Save a life. Download uBlood app. uBlood for the new blood.